మీడియా మిత్రులందరికీ నమస్కారం. తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు సమాధానం క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారును జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము, ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాము. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా ఇందాక చెప్తా ఉన్నారు, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, ఇంకా కూడా దాడులు చేస్తామని, ఇంకా కూడా మళ్ళీ కొడతామని చెప్పి, మళ్ళీ ఆపమని చెప్పి, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాడులు చేస్తామని చెప్పి పెద్ద మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారట. ఒకసారి ప్లే చేయమా ఉంటే. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని చూస్తూ ఉన్నాము. సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు, అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి, మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈవిడిలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెమ్మసాని గారు, ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మాస్ డైలాగులతో రాంబాబు గారికి
24 గంటల్లో సినిమా ఏందో చూపిస్తామని చెప్పి మాస్ డైలాగులతో మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా మాట్లాడుతుంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ భద్రత ఏంటి? దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి ఈ దాడిలకు ఉసుగొలుపుతున్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఇదొకలా ఉంటే ఇక మా చిలుకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు. మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు. స్వయంగా మనం చూసాము. ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని, దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది, దెర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతుకోవు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను మా నాయకులతో బోయపాలెం గుడికి, అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు. ఒక్కసారి అది వీడియో ప్లే చేయమ్మా. చెప్పనా ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి. ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు, తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేయమా. ఇక్కడ మీరు చూశారు ఏ విధంగా వందల మంది వచ్చి మా పార్టీకి నాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ నా కారు మీద పడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజువల్స్ అన్నింటిలో చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే